యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు బాక్సాఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ను కంప్లీట్ చేసుకుంది. నితిన్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద లోవెస్ట్ వీకెండ్ కలెక్షన్లను నమోదు చేసింది ఈ సినిమా. బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం హోల్డ్ను చూపించలేకపోయిన ఈ సినిమా మూడవ రోజున తెలుగు రాష్ట్రాల్లో మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుని 51 లక్షల రేంజ్ లోనే షేర్ ను సొంతం చేసుకోగా, వరల్డ్ వైడ్ గా సినిమా 61 లక్షల వరకు షేర్ ను 1.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను సాధించింది. దాంతో వీకెండ్ లో సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 89 లక్షలు, సీడెడ్ లో 25 లక్షలు, ఆంధ్రాలో 1.12 కోట్ల రేంజ్ లో షేర్ ను సినిమా అందుకోగా, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 2.26 కోట్ల దాకా షేర్ ను 3.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలుపుకొని 75 లక్షల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3.01 కోట్ల దాకా షేర్ ను 5.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. 25 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా క్లీన్ హిట్ కోసం మరో 22 కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా, బాక్సాఫీస్ దగ్గర ఇక ఆ టార్గెట్ ను అందుకునే అవకాశమే లేదని వీకెండ్ కలెక్షన్లను చూస్తే అర్థమవుతూ ఉంది. ఇక 4వ రోజు వర్కింగ్ డే లో సినిమా డ్రాప్స్ మరింత హెవీగా ఉండటంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర తేరుకునే ఛాన్సెస్ లేవని చెప్పవచ్చు. ఓవరాల్ గా భారీ నిరాశ కలిగించే రిజల్ట్ ను సినిమా నితిన్ కెరీర్ లో ఇప్పుడు సొంతం చేసుకోబోతుంది. ఇక వర్కింగ్ డేస్ లో ఎంతో కొంత కలెక్షన్ అయినా సొంతం చేసుకుని నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం సినిమా చేస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.